నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ నా యొక్క టీమ్‌లో ఉన్నటువంటి కోర్ మెంబర్స్ అందరూ కూడా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే వారంటూ లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్ పర్సన్ అయ్యేవాడిని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఒక మూల స్తంభం లాంటి వాళ్ళు, ఒక కన్ను లాంటి వాళ్ళనమాట. అలాంటి వాళ్ళందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే వాళ్ళకెప్పుడు గూడా రుణపడి ఉంటాను. వారు ఏదడిగినా కూడా కాదనకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది లేదు నాకు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మనం ఈరోజు సబ్జెక్ట్‌లోకి వెళ్ళేటప్పుడు నాకు కూడా నేను కూడా ఈ ఐఎంసీలో జాయిన్ అయ్యాను కాబట్టి 2 గ్లాసులు కొనుక్కున్నాను సార్. 2 గ్లాసులు తెచ్చుకున్నాను. ఈ 2 గ్లాసులు ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. సిప్లా కంపెనీ వాళ్ళది అయోడిన్ టించరు. మీరు ఈ బాటిల్ మాత్రమే తీసుకోండి సార్. ఇదే ఎందుకు తీసుకోవాలంటే సిప్లా అనే కంపెనీ చాలా అంటే బ్రాండెడ్ లాగా ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది తెలిసిపోతుందన్నమాట. ఓహో! సిప్లా కంపెనీ వాళ్ళదా అయితే ఓకే అని అనుకుంటారన్నమాట. ఇది అలాగే దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే దీనికి సీల్ ఉంటది. చూడండి సీల్ ఉంటదన్నమాట. ఈ సీల్‌కి జస్ట్ పెన్నుతోటి ఒక 2 హోల్స్ అటుపక్క, ఇటుపక్క ఒక 2 హోల్స్ పెట్టామనుకోండి. మనం ఇలా వేసినప్పుడు జస్ట్ ఇలా ఒత్తితే డ్రాప్స్ పడతదన్నమాట. మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ పోసాను. ఆ వాటర్‌లో ఈ యొక్క సిప్లా కంపెనీ వాళ్ళది టించర్ లేదా అయోడిన్ టించర్ అని అనుకుందాం. ఈ అయోడిన్ టించర్‌ని మనం ఈ వాటర్‌లో కలిపామనమాట. చూడండి ఈ వాటర్‌లో కలపటం వల్ల ఇది పొల్యూట్ అయింది. ఎందుకంటే ఈ టించర్‌లో 13 రకాల కెమికల్స్ ఉంటాయన్నమాట. ఇది ఎవరైనా పొరపాటున డైరెక్ట్‌గా తాగితే ఒక పురుగు మందు తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తాయో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరి ఇది తాగడానికి కాకపోతే ఎందుకు ఉందండి అంటే ఇది మన యొక్క స్కిన్ మీద ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు బ్లడ్ బయటకొస్తుంది కదా! ఆ బ్లడ్ బయటకు రాగానే మన గాలిలో కావచ్చు, మన స్క్రీన్ మీద కావచ్చు, చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఆ బ్యాక్టీరియా అక్కడ ఫామ్ అయిపోయి, మనకి తెలియకుండా ఆ యొక్క ఎక్కడైతే ఇబ్బంది కలిగించే డ్యామేజ్ జరిగిందో, ఆ డ్యామేజ్‌ని ఎక్స్టెండ్ చేస్తుందన్నమాట. అంటే సెప్టిక్ చేస్తుందన్నమాట ఆ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా సెప్టిక్ కాకుండా చేయకుండా, అక్కడ ఎలాంటి డ్యామేజ్ చేయకుండా ఇది ఎక్స్టర్నల్‌గా క్రీమ్‌గా మనం క్లీనింగ్ పర్పస్ వాడతాం. మాటలో చెప్పాలంటే ఇది క్లీనింగ్ పర్పస్ వాడతామనమాట. అంతేగాని ఇంటర్నల్‌గా ఇది తీసుకోవడానికి లేదు. ఇంటర్నల్‌గా తీసుకున్నామంటే చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. కాబట్టి ఎక్స్టర్నల్‌గా యూజ్ చేసే ఐటమే. ఎప్పుడైనా ఆపరేషన్ జరిగినప్పుడు గాని, క్లీనింగ్ పర్పస్ మాత్రమే ఇది వాడతారనమాట. ఇది అలాంటిది. అంతే తప్ప ఇక వేరే దానికి ఇది వాడేది లేదు. మరి ఇదెందుకు కలిపామయ్యా అంటే, వాటర్ ద్వారా మనకి డిసీజులు 50% వస్తున్నాయండి. ఎందుకంటే, మనకు ఒకసారి చూసుకున్నట్టయితే మనం తీసుకునే ఫుడ్ ద్వారా గావచ్చు, పీల్చే గాలి ద్వారా గావచ్చు, తాగే వాటర్ ద్వారా గావచ్చు డిసీజులు వస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అనవసరమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతూ, అనవసరమైనటువంటి ఆలోచన విధానం వల్ల మనకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. కాకపోతే మామూలుగా అయితే ఈ 3 రకాల కారణాల వల్లే మనకి డిసీజులనేది వస్తాయి. అందులో ఫుడ్ ద్వారా, పీల్చే గాలి ద్వారా 50% డిసీజులొస్తుంటే, తాగే వాటర్ ద్వారా మనకి 50% డిసీజులొస్తున్నాయన్నమాట. ఎందుకు అలా అంటే, మన బాడీ వెయిట్‌లో మన బాడీ వెయిట్ 100 కేజీ ఉందనుకోండి. ఈ 100 కేజీని మనం అంటే మనం చెరుకు మిషన్ మీరు చూసారు గదా! అలాంటి మిషన్‌లో మనల్ని అలాంటి వాళ్ళని వేశారనుకోండి, మన వెయిట్‌లో 70% వాటర్ వచ్చేస్తుందన్నమాట. 70% వరకు వాటర్ వచ్చేస్తుంది. అంటే మన బాడీలో 70% దాకా వాటర్ అనేది ఉంది. స్టోర్ అయ్యి ఉంది. కాబట్టి వాటర్ కంటెంట్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉండటం వల్ల వాటర్ ద్వారా వచ్చే డిసీజులు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి కాబట్టి, ఆ వాటర్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బంది కలుగుతుందనేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు దాకా మనం బాయి వాటరు, బోర్ వాటర్ మనం చిన్నప్పుడు చూడండి బాయి వాటరు, బోర్ వాటరు, ట్యాప్ వాటరు అలాగే చిన్నప్పుడు ట్యాప్‌లు గూడా లేవనుకోండి. మనకి చెరం వాటరు అలాగే వాగు వాటరు, కాలవ వాటరు ఇలాగా చెరువు వాటరు వాడేవాళ్ళం. డైరెక్ట్‌గా తెచ్చుకొని వాడేసేవాళ్ళం. అప్పుడు వాటర్ కూడా చాలా మురిగ్గా ఉండేది. డర్టీగా ఉండేది. అయినా గూడా అవి తాగినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మనకి చాలా బాగా
ప్యూరిఫై చేసుకొని ఒక అద్దం లాగా కనిపించే విధంగా ప్యూరిఫై చేసుకొని మనం తాగుతూ ఉన్నాం, అయినా కూడా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయితే ఆ వాటర్ ఎందుకు తాగలేకపోతున్నాము అంటే, యాక్చువల్గా వాటర్ అనేది మినరల్ వాటర్ అనమాట. మినరల్ వాటర్ అంటే మనకి ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడినటువంటి వాటర్లో రకరకాల మట్టి, రకరకాల రాళ్ళు, రకరకాల చెట్లు, ఏర్లు యొక్క తాకిడి అనేది ఉంటుందన్నమాట. ఆ తాకిడి వల్ల అవి మినరల్ వాటర్గా మారిపోతుంది అనమాట. మారిపోతుంది. ఆ వాటర్ తీసుకోవటం వల్ల ఇప్పుడు వచ్చే మనకి విటమిన్స్ కావచ్చు, మనకి మినరల్ కావచ్చు, అలాగే మనకి ఐరన్ కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, ఇలాంటి ఖనిజ లవణాలన్నీ కూడా మనకి వాటర్ ద్వారా వచ్చాయన్నమాట. ఆ వాటర్ ద్వారా వచ్చే వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదా అంటే మళ్ళీ దానికి ఒక స్టోరీ ఉంది సార్. ఏంటి ఆ స్టోరీ అంటే, మనకి ఒకప్పుడు 33 కోట్ల మంది జనాభా ఉండేవాళ్ళు. అప్పుడు ఎకరానికి 10 బస్తాలు, 5 బస్తాలు, 6 బస్తాలు పండిస్తే సరిపోద్ది. కానీ ఇప్పుడు 144 కోట్ల మంది అయిపోయారు. దానివల్ల ఏమవుతుందంటే, మరి 144 కోట్ల మందికి కూడా ఎకరానికి 10 బస్తాలు, 20 బస్తాలు పండిస్తే సరిపోదు కాబట్టి రకరకాల సంకరజాతి విత్తనాలు, రకరకాల పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ కనిపెట్టేసి వాటిని యూజ్ చేసేసి ఎక్కువ దిగుబడిని తీసుకొస్తా ఉన్నారు. అంటే 30, 40, 50, 60, 70 బస్తాలు. రీసెంట్గా ఎకరానికి 70 బస్తాలు పండిస్తూ ఉన్నారండి. 70 బస్తాల దాకా పండిస్తూ ఉన్నారనమాట. మరి అలా పండిస్తేనే సరిపోతుంది. అంతకంటే తక్కువ పండించారనుకోండి, మరి బియ్యం కాస్ట్ ఎక్కువ అయిపోయి మధ్య తరగతి వాళ్ళు లేదా బిలో మధ్య తరగతి వాళ్ళు బతకడం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. కాబట్టి ఇది మనకి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నా కూడా దాన్ని చూసి చూడనట్టుగా గవర్నమెంట్ పట్టించుకోకుండా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. అది దానికి కారణం, మెయిన్ కారణం అది. ఈ మధ్య కాలంలో కొంచెం మనకి అగ్రికల్చర్ మీద చాలా అవగాహన వచ్చేస్తుంది. సేంద్రియ ఎరువుల ద్వారా పండించడం, అలాగే అంతే దిగుబడి తీసుకోవడంలో జరిగింది. అందులో మన కంపెనీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే ఆ యొక్క ప్రాసెస్లో భాగంగా అది పొలంలో చల్లినప్పుడు అది చిన్నగా వాటర్లో కలిసి ఇంకిపోయి 72 అడుగుల వాటికి వాటర్ అనేది కలుషితం అయిపోయింది అనేసి WHO వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే మనకి బోరు 50 అడుగుల్లో పడిపోతుంది అనేసి, వాటర్ పైనే ఉంది అనేసి మనం పైనే ఆ వాటర్ తీసుకొని తాగటం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. కాబట్టి మినిమం 100 అడుగులు, 100 ఫీట్స్ వెళ్ళాల్సిందే లోనికి, వెళ్తేనే మంచి వాటర్ మనం తీసుకోగలుగుతాం. అలాగే మరి పైన ఉన్నటువంటి వాటర్ కొంచెం కొంచెం కలిసిపోయి చిన్నగా కాలువలోంచి వాగుల్లోంచి చెరువుల్లోంచి నదుల్లోంచి సముద్రాల్లో కలిసిపోయి పైన ఉన్నటువంటి వాటర్, భూమి మీద ఉన్నటువంటి వాటర్ కూడా కలుషితం అయిపోయింది అనమాట. కంపల్సరిగా వాటిని ప్యూరిఫై చేసుకొనే తాగాలి. కాబట్టి అందుకని మనం ఆర్ఓ సిస్టాన్ని తీసుకొచ్చామన్నమాట. ఈ ఆర్ఓ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే, ఇలాంటి కెమికల్స్ పోతున్నాయి, బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియా పోతుంది, దాంతో పాటు ఏదైతే మనకి కావాల్సి ఉందో పోషకాలన్నీ కూడా పోతూ ఉన్నాయి. జీరో వాటర్ అయిపోతుంది. ఆ జీరో అయిపోవటం వల్ల మనం ఇది దాహం తీర్చుకోవడానికే తప్ప ఏ విధంగా కూడా మనకి ఎఫెక్ట్ చూపించట్లేదు. ఇది ఎలా చెప్పగలవయ్యా అంటే, మీరు ఒక్కసారి గమనించండి. మీరు చిన్నపిల్లలప్పుడు ఫీవర్ వస్తే, జ్వరం వస్తే ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు జ్వరం అనేది తగ్గిపోయేది, ఫీవర్ అనేది తగ్గిపోయేది. కానీ ఇప్పుడు ఫీవర్ వస్తే కనీసం వారం రోజులు కోర్సు లాగా వాడాల్సి వస్తుందన్నమాట. ఎక్కువ కెమికల్స్ని మన బాడీలోకి పంపిస్తూ ఉన్నాం. అలా పంపించడం వల్ల కెమికల్స్ ఎక్కువగా వెళ్ళిపోతే ఏమవుతుంది, డ్యామేజీ జరుగుతూ ఉంటుంది అనమాట. అలా డ్యామేజ్ జరిగినప్పుడు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ మనకు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాము సార్ కెమికల్ అనేది కొంచెం పైకి జరుపుకోండి సార్, కొంచెం పైకి పెట్టండి. మీరు ఓకే కనబడట్లేదు. ఓకే సార్. ఓకే, అంటే ఈ కనపడం అనేది మీరు డెమో చేసేప్పుడు క్లాస్ డౌన్ చేయండి, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు కనిపించండి. ఓకే ఓకే, సూపర్ సార్. ఎస్ ఎస్ ఎస్. మనం ఎక్కడ ఉన్నాం సార్? డామేజ్ అది మనం భూమిలో కలుపుతున్నాం కదా సార్, అది అక్కడ అంటే ఎయిర్లో మనం ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల, ఎక్కువ మోతాదు కెమికల్ తీసుకోవడం వల్ల మన బాడీకి డ్యామేజ్ జరుగుతుంది అనేసి మనం అనుకుంటూ ఉన్నాం అనమాట. అనుకుంటాం కాదు, ఇది వాస్తవం ఉందన్నమాట. కాబట్టి మనకి
చాలా తక్కువ, అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు తక్కువ కెమికల్స్ తోటి మన డిసీజ్ని కంట్రోల్ చేసుకోవాలి. అలా కంట్రోల్ చేసుకోవాలంటే మంచి మినరల్ వాటర్ తీసుకుంటూ ఉండాలంట. మంచి మినరల్ వాటర్ తీసుకోవటం వల్ల రోజు రోజుకి మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే మనం ఆర్ఓ వాటర్ తీసుకోవటం వల్ల రోజు రోజుకి మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. దానివల్లే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకనే మనం ఇప్పుడు అట్లానే బోర్ వాటర్, ట్యాప్ వాటర్ ఇవి తాగలేము. మరి అలానే ఇప్పుడు తాగే ఆర్ఓ సిస్టమ్ వాటర్ కూడా చాలా ఇబ్బందికరం. ఎందుకు ఇబ్బందికరం అంటే మీరు చూడండి, 30 సంవత్సరాల వాళ్ళకి ఆ, ఎముకలు, అలాగే బోన్స్ కాకుండా నర్వస్ సిస్టము, అలాగే ఇమ్యూనిటీ సిస్టము డ్యామేజ్ అవ్వటం వల్ల వాళ్ళకి 30 సంవత్సరాల్లోనే నరాల వీక్నెస్ వస్తుంది, బోన్స్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి, అలాగే రకరకాల డిసీజులు కూడా తొందరగా అటాక్ అయిపోతూ ఉన్నారనమాట. తొందరగా వచ్చినవి తొందరగా తగ్గకుండా కూడా ఉండటంలో అవి ఆస్కారం చూపిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి మరి మనం ఏమన్నా చేయగలుగుతామా అంటే మన దగ్గర అద్భుతమైనది ఉంది, తులసి. తులసి, ఈ తులసిని మనం, ఈ భూమి మీద 60 రకాల తులసి మొక్కలు ఉన్నాయండి. అందులో 5 రకాల మొక్కలు, రామ తులసి, వన తులసి, నీమ్ తులసి, విష్ణు తులసి, శ్యామ తులసి, ఈ 5 రకాల మొక్కలు తీసుకొని ఈ 5 రకాల మొక్కల్ని బాగా క్రషింగ్ చేసి పసరు తీసి ఈ పసరుని హీట్ చేసి స్టీమ్ తోటి తయారవుతుంది అనమాట. ఆవిరితో తయారవుతుంది. ఇది ఆర్క్ అన్నమాట. ఈ ఆర్క్ చాలా హెవీ కాన్సన్ట్రేటెడ్. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే చూడండి, ఒక 5-6 చుక్కలు ఇందులో వేస్తున్నాను. ఇది మన కళ్ళ ముందే మామూలు వాటర్గా మారిపోతూ ఉంటుంది. ఇదైతే మారట్లేదు, చూడండి. ఇదైతే మారుతుందా? మారట్లేదు. ఇది ఈ భూమి మీద ఈ వాటర్ని, ఏదైతే ఇందులో డ్యామేజ్ జరిగిందో, అందులో ఏదైతే మనకి బ్యాక్టీరియా కానీ కెమికల్ కానీ ఒకవేళ ఏదన్నా ఉంటే కూడా వాటిని క్లీన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సారీ, ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది ఇంకొక విధంగా కూడా పనిచేస్తుందన్నమాట. ఇంకో విధంగా అంటే ఈ వాటర్లో మినరల్స్ పోతూ ఉన్నాయనుకున్నాం కదా, ఆర్ఓ సిస్టమ్ వాటర్లో. ఆ వాటర్లో మినరల్ యాడ్ చేయడానికి కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి నీరసంగా ఉందండి, బ్లడ్ తక్కువగా ఉందండి, బాగా ఇమ్యూనిటీ తక్కువగా ఉందండి అంటే ఏం చేస్తారు? ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి అని చెప్తారు. ఈ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వల్ల పోషక పదార్థాలు ఎక్కువగా మనకి బాడీకి అంది అన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి పనిచేస్తుందన్నమాట. ఇది కూడా అంతే. మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే డ్యామేజ్ సిస్టాన్ని క్లీన్ చేయడానికి పనిచేస్తుంది, డిటాక్సిఫికేషన్ పర్పస్ పనిచేస్తుంది, అలాగే మనకి ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మనకి మినరల్స్ని కూడా యాడ్ చేయడానికి, అలాగే ఐరన్ లోపం కానీ, కాల్షియం లోపం కానీ, పొటాషియం లోపాన్ని కూడా నివారించడంలో కూడా ఇది చాలా వాటికి పనిచేస్తుంది అన్నమాట. ఇది ఒక మాటలో చెప్పాలంటే సహజంగా తయారు చేయబడ్డటువంటి యాంటీబయాటిక్ అని చెప్పవచ్చు. మనకి యాంటీ ఫీవర్, యాంటీ ఫంగస్, యాంటీ వైరస్, యాంటీ ఎలర్జీస్, యాంటీ క్యాన్సర్, యాంటీ కరోనా, యాంటీ వైరస్, ఇలాగా ప్రతి ఒక్క దానికి ఇది నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఇంత మించి ఎక్కువ సబ్జెక్ట్ పోతే టైం చాలా లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది. సింపుల్గా ఇది ముగిచేస్తున్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, మన టీంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క పర్సన్ కూడా మనం శ్రీ తులసి అనేది కంపల్సరీగా మనం ఇవ్వాల్సిందే. అలాగే రెండో ఐటమ్ వచ్చేసి ఎలాచి అమృత్. ఎలాచి అమృత్ అంటే మనకి యాలకులు, మనం స్వీట్ చేసుకున్నా, లేకపోతే ఏదైనా మసాలా ఫుడ్ చేసుకున్నా, లేకపోతే ఏదైనా పాలతోటి తయారు చేసుకున్న వస్తువులలో కావచ్చు, లేకపోతే ఏదన్నా కొత్తగా తయారు చేసే ఒక ఐటెంలో మనకి యాలకులు వేస్తారండి. ఎందుకు వేస్తారు? ఏమన్నా మీరు చాట్ చేయగలగరా? ఐడియా ఉందా మీకేమన్నా? పర్లేదు. మంచి స్మెల్ కోసం ఏమన్నా అనుకుంటున్నారా మీరు? చాలా మంది మంచి స్మెల్ కోసం అనుకుంటారండి. కాదండి, స్మెల్ అనేది ఆటోమేటిక్గా అది కొంతవరకు మాత్రమే వాస్తవం. మిగతా 90% మనకి దీనికి వేరే పర్పస్ ఉంది. ఏంటి ఆ పర్పస్ అంటే, మనం తీసుకునే ఫుడ్లో మీరు తెలుసా, బెల్లం ఎలా తయారు చేస్తారో ఒకసారి తయారు చేసే కాడికి వెళ్ళారంటే మీరు బెల్లం జీవితంలో పట్టుకోలేరండి, జీవితంలో టచ్ చేయలేరు. అంత దారుణంగా ఉంటుంది అనమాట అక్కడ తయారు చేసే విధానం. అలాగే పంచదార కావచ్చు, ఇక పంచదార గురించి చెబితే చాలా దారుణం ఉంటుంది. అలాగే మనకి పాలు కూడా, ప్యాకెట్ పాలు ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే అవి ఎలాగా ఉంటున్నాయి, ఎలా ప్యాక్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుందంటే మనం ఏది కూడా మనం టచ్ చేయలేమండి మనం చూడకుండా. మీరు అంతెందుకు, హోటల్లో, రెస్టారెంట్లో మీరు వెళ్ళి ఫుడ్ బాగా తింటారు కదా, తినేటప్పుడు ఒక్కసారి కిచెన్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి
మీరు ఆ చికెన్ కిందే పడి ఉంటుంది, కాలుతుంది అంతా ఉంటారు, అట్లా అంటుంటే ఐటమ్స్ అన్ని కూడా ఎట్ట పడితే అట్లా ఇసిరేస్తా ఉంటారు. వాళ్ళు ఎట్లా పడితే అట్లాగే చేస్తా ఉంటారు. అమ్మో, అలాగా మనం చూసి అయితే తినలేమండి. అలాగా మనం అలాంటి చేసేటప్పుడు వాటిలలో ఏ పదార్థాలు కలుస్తున్నాయో, ఏ విషపూర్తి పదార్థాలు కలుస్తున్నాయో మనం ఎవరూ చెప్పలేం. అలాంటప్పుడు మనం ఎలాచి అమృత్ వాడటం వల్ల, యాలకులు వాడటం వల్ల అందులో ఉన్నటువంటి ఎలాంటి విషపూర్తి పదార్థాలనైనా జీరో చేస్తుందండి. ఇది జీరో చేస్తుందన్నమాట. అలా జీరో చేయటం వల్ల మనకి ఎలాంటి హాని కలిగించదు. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నా, ఎలాంటి విషపూర్తి పదార్థాలు ఉన్నా తీసేయటంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. రెండోది వచ్చేసి మనకి ట్రోత్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలాగే ఏదన్నా పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇంకేదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది తీసేయడంలో చాలా వాటికి సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇక మూడోది అత్యంత ఆ ఇంపార్టెంట్ అయినది, మన బ్రెయిన్ పవర్ పెంచుతుందండి. జ్ఞాపక శక్తిని పెంచుతుంది అనమాట. ఇది జ్ఞాపక శక్తి పెంచుతుంది అనమాట. ఈ జ్ఞాపక శక్తి పెరగటం వల్ల మనకి ఎప్పటికప్పుడు వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ప్రతి పార్ట్ కొంచెం వీక్ అయినట్టు బ్రెయిన్ కూడా చిన్నగా వీక్ అవుతూ ఉంటుందండి, శక్తిని కోల్పోతూ ఉంటుంది. దాని వల్ల జ్ఞాపక శక్తి కూడా వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇది వాడటం వల్ల చాలా బాగా వాళ్ళ జ్ఞాపక శక్తి అనేది తగ్గకుండా చూసుకోవడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇక నాలుగో బెనిఫిట్, అతి ముఖ్యమైన బెనిఫిట్, వెరీ వెరీ చాలా చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్, ఆ డైజెషన్ అవటంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. డైజెషన్ అవటంలో, గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉండడంలో, అలాగే మనకి ఇంకా చిన్న పేగుల్లో ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నివారించడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. సింపుల్గా ఇంతవరకు చాలండి. దీని గురించి కూడా టైం అయిపోతుంది, ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలాగా మన బాడీని క్లీన్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మన బాడీ చూడండి, శ్రీ తులసి వాడిన వాటర్ ఎంత క్లీన్ అయిపోయాయో, మన బాడీ ఈ విధంగా ఉంటుంది మనం పుట్టినప్పుడు. కానీ మనకి క్రమేపీ మన వయసు పెరిగే కొద్దీ ఎక్కడైనా మనం తీసుకునే అలవాట్లు, మనకున్న అలవాట్లు కావచ్చు, మనం తాగే వాటర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా కావచ్చు, మనం పీల్చే గాలి అంటే పొగ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, వాటి వల్ల రకరకాలుగా మనం మన బాడీని ఈ విధంగా డ్యామేజ్ చేసుకుంటున్నామండి. ఈ డ్యామేజ్ అయిన బాడీని ఇది చాలా సింపుల్గా మనకి నార్మల్గా చేస్తుంది అనమాట. ఇది కూడా చూడండి, ఈ గ్లాస్ అయితే మారలేదు కదా ఇప్పుడు వాటికి. ఇప్పుడు ఇది కూడా మారిపోతుంది చూడండి, మీ కళ్ళ ముందే ఇది కూడా మారిపోతుంది చూడండి. చాలా అద్భుతమైనవి అండి. యాక్చువల్గా ఇవి మనకి మన ఎండి సార్ చెప్పింది ఏంటంటే, అలో డైస్ట్ ఒక 5-6 చుక్కలు, అలాగే శ్రీ తులసి ఒక చుక్క, మన ఎలాచి అమృత్ ఒక 2 చుక్కలు ఉదయాన్నే పొరగడుపున వేడి నీళ్ళలో తీసుకోండి, లేకపోతే 2 మోతాదన్నా తీసుకోండి. ఈ చెప్పునన్ను అంటే శ్రీ తులసి 2 చుక్కలు, మన అలో డైస్ట్ ఒక 2 చుక్కలు, ఎలాచి అమృత్ ఒక 2 చుక్కలు. మీరు కావాలంటే మన శ్రీ హల్దీని కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 చుక్కలు వేసుకొని తాగితే హ్యాపీ అనమాట. రోజు మొత్తం మీద అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రోజు మొత్తం మీద ఉదయాన్నే పొరగడుపులు తాగిస్తే చాలండి, చాలా అద్భుతంగా రిలీఫ్ అయిపోతుంది. గ్యాస్ ట్రబుల్ రాదు, మన డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. ఇది ఎప్పుడైతే రాదో అన్నిటికీ మనం చెక్ పెట్టేసేయచ్చు. చూడండి, వాటర్ మారిపోయింది 2 కూడా, చూసారా? సూపర్ కదా. థ్యాంక్ యూ సార్. ఇదనమాట. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటి డెమోస్ మనకి చాలా ఉన్నాయి మన కంపెనీలో. ఈ డెమోస్ అన్ని మీరు నేర్చుకోవాలి. ఈ నేర్చుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ డెమోస్ లో మనకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం డెమోస్ ద్వారా తీసుకురావచ్చు అన్నమాట. ఎందుకంటే మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట. ఒక్క నిమిషం సార్. మార్కెట్లో మనకి చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలని మనం ధీటుగా ఎదుర్కోవాలి, మనం డెవలప్ అవ్వాలి అంటే కంపల్సరిగా డెమోస్ అనేది చూపించాలి. డెమో చూపిస్తేనే అన్ని కంపెనీల్లో మనం స్పెషల్గా కనబడతాం. లేకపోతే ఏమవుతుందంటే అన్ని కంపెనీల్లో ఇది కూడా కలిసిపోతుంది అన్నమాట. కాబట్టి అలా కలవకుండా ఉండాలి అంటే మనం మన యొక్క కంపెనీ ప్రత్యేకతని ఈ డెమో ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలాగే డెమో ఎప్పుడైతే మనం చేస్తూ ఉన్నామో మనలో మనకు తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. అలాగే అవతల వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ని మనం కలిగిస్తాం అనమాట. అప్పుడు మాత్రమే మనకి టీం బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం సేల్ చేయగలుగుతాం, ఒక మంచి సేల్స్ మ్యాన్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే సేల్స్ మ్యాన్ అయ్యామో ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా కూడా అవతరిస్తాం అనమాట. అది
కాబట్టి ఫస్ట్ సేల్స్ మ్యాన్ అవ్వాల్సిందే. సేల్స్ మ్యాన్ అయిన తర్వాతే మనం బిజినెస్ మ్యాన్ గా వెళ్తాం. కానీ చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా ఇక సేల్స్ అనేది వద్దు, మనకి బిజినెస్ మ్యాన్ గానే వెళ్ళిపోతామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ కంపల్సరీగా సేల్స్ అనేది నువ్వు చేస్తేనే బిజినెస్ మ్యాన్ గా అవతరించే ఒక ఎసులుబాటు అనేది నీ మైండ్ నీకు ఒక కల్పిస్తుంది అనమాట. ఎందుకంటే నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్జెక్ట్లోకి వెళ్తే సార్ ఓకేనా? ఓకే సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఆల్ అసోసియేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్జెక్టు బెనిఫిట్ ఆఫ్ అలోజ్యోతి ప్లస్. ఈ అలోజ్యోతి ప్లస్ అనేది సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఎందుకన్నారు మీరు చెప్పగలరా? ఒక్కసారి చాట్ చేయగలుగుతారా? సర్వేంద్రియాలలో నయనాలు, కళ్ళే ఎందుకు ప్రధానమైనవి? ఎందుకో తెలుసా? మనకి బాడీలో ఏ పార్ట్, ఈ సర్వేంద్రియాల్లోనే మనం చూసుకుందాం, ఏది డ్యామేజ్ అయినా దాని వాటికి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. కానీ కళ్ళు అనేవి కనుక లేకపోతే అన్నిటికీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అన్నిటికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అది దానివల్ల మనకి కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి. ఎందుకంటే మనం సపోజ్ మనకి ఏదైనా ఒక టేస్ట్ చూడాలనుకోండి, మనం టేస్ట్ చూస్తే సరిపోదండి, దాని కలర్ చూడాలి, అది ఎలా ఉందో చూడాలి, మనం ఎగ్జైటింగ్ అవ్వాలి. ఇవన్నీ చేస్తేనే. ఇప్పుడు చూడండి, మీరు యాపిల్ తిందామంటే యాపిల్ తినడానికి ఓకే, కానీ రకరకాల యాపిల్స్ ఉంటాయి. అందులో మనకు నచ్చిన కలరు, మనకు నచ్చిన క్వాలిటీ, మనకు నచ్చిన క్వాంటిటీ ఉన్న కాయను చూడగానే మనకి తినాలనిపిస్తుంది అనమాట. అది ఎందుకు అనిపిస్తుంది అంటే మన కళ్ళు చూసాయి కాబట్టి. అదే మనకి కళ్ళు లేవు అనుకోండి, ఏదైతేనే యాపిల్ అవుతుంది. ఎలా యాపిల్ అవుతుంది? ఇప్పుడు 1 కేజీ బంగారం అనేసి ఒక ఐరన్ ముద్దిచ్చాం అనుకోండి, 1 కేజీ బంగారం కావాలనేసి చిన్నగా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి దాచుకుంటాం. అది బంగారమా కాదా అనేది ఆ ఫీలింగ్ రానే రాదు. అలాగే మీరు సింపుల్గా మనం ఇంకొక రకంగా కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు మనకి కాళ్ళు లేవు అనుకోండి, మనం చక్రాల బండి వేసుకొని మిగతా పనులన్నీ చేసుకోగలుగుతాం. చేతులు లేవు అనుకోండి, ఎవరినైనా ఒక మంచి ఎంప్లాయీని పెట్టుకొని ఆ చేతుల ద్వారా చేసే పనులన్నీ కూడా వాళ్ళ చేత చేయించేస్తాం. అదే నేలకు లేదనుకోండి, నోరు లేకపోతే మనకి ఇక్కడ హోల్ పెట్టేసి అందులోంచి పోస్తూ ఉంటారు. మీరు గమనించారా? చాలా మంది పేషెంట్లకి ఇక్కడ చిన్న హోల్ పెట్టేసి లిక్విడ్ ఫామ్ లో పోస్తూ ఉంటారు, పళ్ళు నేలకు లేకపోతే. ఇలాగ అంటే జ్యూస్ ఫామ్ లో పంపిస్తూ ఉంటారు బాడీలోకి దాన్ని బతకడానికి. కానీ కళ్ళే లేవనుకోండి, ఇవన్నీ ఉన్నా లేనట్టుగానే ఉంటుంది అనమాట. కాబట్టి అందుకనే మనకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్. చాలా తక్కువ కాస్ట్ లో ఎక్కువ రిజల్ట్, ఎక్కువ మందిని సేవ్ చేయగలిగేటువంటి ఐటమ్ అనమాట. ఇది చాలా బాగా పాపులర్ అయింది. అందులో నా కుటుంబానికి చాలా బాగా యూజ్ అయింది అనమాట. నన్ను చాలా సంతోషపెట్టింది. ఎంత సంతోషపెట్టింది అనేది ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట, ఇంగ్రీడియంట్స్. మనం ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటాము. ఆ టీవీ లైటింగ్ అనేది ఫోకస్ ఎక్కువగా ఉండటం వల్ల, అంటే ఒకప్పుడు టీవీ ఫోకస్ వేరు, ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చేసిన తర్వాత 4Kలు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలు వచ్చేసిన తర్వాత వీటి వల్ల ఆ యొక్క లైటింగ్ అనేది మనల్ని ఎక్కువగా మన కళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. అలాగే మొబైల్ ఫోన్స్ ఇంకా అయితే దగ్గరగా పెట్టుకొని చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వాటికి, ముసలి వాళ్ళ వాటికి కూడా అందరం మనం మొబైల్ ఫోన్ని ఇలాగ అతుక్కుపోతూ ఉన్నాం. అందులో నైట్ పూట ఎక్కువగా, అంటే డార్క్లో ఎక్కువగా చూడటానికి ఇష్టపడుతూ ఉన్నాం. అలాగా చేయటం వల్ల మనకి చాలా డ్యామేజ్ కళ్ళ ద్వారా జరుగుతుంది.
అలాగే ఎక్కువగా మనకి సిస్టమ్ వర్క్ కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రతి పిల్లవాళ్ళు కూడా సిస్టమ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. వాటి ద్వారా కూడా మనకి ఇది ఒక డ్యామేజ్ జరుగుతుంది. మరి వీటన్నిటిని తట్టుకోవడం కోసం వెంటనే మనం స్పెట్స్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఈ స్పెట్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం తిరిగి రావాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. తిరిగి రాకుండా 99.9% ఉండిపోతూ ఉన్నారన్నమాట. ఒక్కసారి స్పెట్స్ వచ్చిందంటే ఇక జీవితాంతం వాళ్ళు స్పెట్స్ వాడుతూనే ఉన్నారు. ఇక స్పెట్స్ పెట్టుకోకపోతే ఈ విధంగా మనం చూడాల్సి వస్తుంది. దానివల్ల ఇంకా సైట్ అనేది పెరిగిపోయి ఇంకా మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని తగ్గించుకోవడం కోసం రకరకాల ట్యాబ్లెట్స్ ని మనం వాడుతూ ఉన్నాం అలోపతిలో. దానివల్ల మళ్ళా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. పోనీ ప్రాబ్లం క్లియర్ అవుతుందా అంటే మీరు ఒక్కసారి చాట్ చేయండి, సార్ నేను అలోపతి మెడిసిన్ వాడుతూ నేను నా సైట్ ని పూర్తిగా తగ్గించుకోగలిగాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చూడండి, 99.9% ఎవరు ఉండరండి. ఎవరికో ఒకళ్ళకి, ఏదో ఒకళ్ళిద్దరికి, అది కూడా అలోపతి వల్ల కాదండి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ అలోపతి అనేది కంట్రోలర్ మాత్రమే. మరి ఎలా తగ్గుతుందంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వల్ల దాని వల్ల కంట్రోల్లోకి వస్తుంది అనమాట, సింపుల్గా చెప్పాలంటే. స్టెరాయిడ్స్, దానికి మళ్ళీ స్టెరాయిడ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య కంటిలో కూడా ఇంజెక్షన్ చేసే టెక్నాలజీ అనేది వచ్చేసింది సార్. ఇది అంటే ఒకప్పటి నుంచే ఉంది, కానీ ఈ మధ్య కాలంలో అది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, మనకి కంటి ప్రాబ్లమ్స్ రకరకాలుగా చుక్కలాలు వస్తూ ఉంటాయి, రెటీనా దెబ్బతింటది, కంటి నరాలు దెబ్బతింటాయి, కంటి మీద ఒక పొరలాగా వస్తూ ఉంటది. వీటన్నిటికీ డ్యామేజ్, ఎర్రగా అవుతూ ఉంటాయి కళ్ళు. రకరకాలుగా అంటే ఒక చిన్న అంటే ఎరుపుదనం ఒక పర్టికులర్ ప్లేస్లోనే వస్తూ ఉంటుంది. రకరకాల ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఎందుకంటే మనకి నిరంతరం మనం ఏదో ఒక పనులు చేస్తూ ఉంటాం, ఏదో ఒక విధంగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, కెమికల్స్ పడుతూ ఉంటాయి, డస్ట్ పడుతూ ఉంటుంది, ఇంకా మనం నలుపుతూ ఉంటాం. ఎక్కువగా బాధపడ్డప్పుడు ఇంకా ఈ రకమైన ప్రాబ్లం, ఎక్కువగా స్ట్రెస్ గురయ్యి నైట్ నిద్ర పట్టకపోతే కూడా ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం. ఇలాంటి సమస్యలు అనేవి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. మరి వాటన్నిటికీ మన దగ్గర ఒకే ఒక సొల్యూషన్, అన్నిటికీ చెక్ పెట్టగలిగేది మన యొక్క అలో జ్యోతి ప్లస్ అనమాట. ఈ అలో జ్యోతి ప్లస్ అనేది చాలా చాలా అద్భుతమైనది. ఇది కళ్ళని రిలాక్స్ మరియు ఒత్తిడి లేకుండా చేయడంలో చాలా బాగా రిలాక్స్గా ఉంచుతూ అలాగే ఒత్తిడి లేకుండా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది వాడటం వల్ల నిజంగా చాలా వాటికి ఒత్తిడి ఉండదండి. ఎందుకు ఒత్తిడి ఉండదు అంటే ఇది వాడటం వల్ల నిద్ర మనకి 50% మనకి మత్తు ట్యాబ్లెట్లు, నిద్ర ట్యాబ్లెట్లు వాడితే ఎలాగో నిద్ర వస్తుందో అలాగా వస్తూ ఉంటుంది అనమాట. అంటే అంత బాగా రిలాక్స్ అవుతాం. ఎప్పుడైతే అలా నిద్ర బాగా పట్టిందో మన బ్రెయిన్, మన బాడీ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది. బాడీ హీట్ పెరగదు. బాడీ హీట్ పెరగకపోతే గ్యాస్ ఫామ్ అవ్వదు. గ్యాస్ ఫామ్ అవ్వకపోతే మనకి అరుగుదల సమస్యలు రావు. అరుగుదల సమస్యలు రాకపోతే మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఉన్నా కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే కనుక రాకుండా ఆపడంలో కూడా పనిచేస్తుంది. చూడండి, అంటే ఒక చిన్న వర్క్, ఒక చిన్న మార్పు మనకి ఎంత పెద్ద ప్రక్షాళన మన బాడీలో జరగబోతుందో మీరు గమనించండి. కాబట్టి చాలా మంది ఇది ఏమనుకుంటున్నారంటే కంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలేమో అనుకుంటున్నారు. సమస్య లేకపోయినా వాడాలండి. ఎందుకు వాడాలి అంటే ఇప్పుడు మీరు రోజు స్నానం చేస్తున్నారా లేదా? స్నానం చేస్తున్నాం కదా. ఎందుకు స్నానం చేస్తున్నాం చెప్పండి సార్? మనకు తెలియకుండా మన డస్ట్ అనేది, దుమ్ము, ధూళి గాలి ద్వారా వచ్చేసి మన బాడీ మీద వాలిపోతుంది. అలాగే రకరకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి అనీజీగా ఉంటుంది, కొంచెం వాసన కూడా, స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలాగే మనం ఎప్పటికప్పుడు తాజాగా ఉండాలి, మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్ ఆలోచనలు రావాలంటే మనం చాలా ఫ్రెష్గా ఉండాలి. ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటామో అప్పుడే మనకి ఫ్రెష్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి రోజుకి 2 టైమ్స్ మనం స్నానం చేస్తుంటాం. మరి కళ్ళు కూడా ఉన్నాయి కదా సార్ మన శరీరం మీద, కంటిని మరి కడుగుతామా? కడగం కదా. ఎందుకంటే కన్ను ఓపెన్గా కనబడుతుంది కదా, కడగం కదా. ఇది ఒక మాటలో చెప్పాలంటే కంటికి స్నానం చేయించడం అండి. కంటికి స్నానం చేయించి కంటిని ఫ్రెష్గా మార్చడం మన అలో జ్యోతి ప్లస్ యొక్క ఉద్దేశం, సింపుల్గా చెప్పాలంటే. దాంతో పాటు ఇంకా చాలా పనులు చేస్తుంది. కళ్ళు మంటలు రాకుండా చూడటంలో, కళ్ళు అనేది మంటలు చాలా మందికి వస్తూ ఉంటాయి, అవి కూడా తగ్గిపోవడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే కూల్గా, చల్లగా అయిపోతాయి అన్నమాట కళ్ళు. అలాగే మనకి మంచి సుఖనిద్ర కలిగేటట్టు చేయడంలో, ఇంకా మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే మన కంటి ఒత్తిడి తగ్గుతుందో మనకి బాగా నిద్ర పడుతుంది. అలా చేయడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కంటి చూపు మెరుగుపరచడంలో, కంటి చూపు తగ్గుతూ ఉంటుంది కొంతమందికి, ఇది మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది.
అలాగే కంటి చూపుని 100% తగ్గకుండా చూసుకోవటంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకు తగ్గకుండా అంటే ఆ, ఈ సమస్య వచ్చినప్పుడు అరే కొంచెమే ఉంది కదా అనుకుంటాం, కరెక్ట్గా 6 నెలలు గడిచేటప్పటికి చాలా మందికి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది తగ్గకుండా చూడటంలో 100% పనిచేస్తుంది. ఇది నేను గ్యారంటీగా చెప్పగలను అనమాట. ఎందుకంటే ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కంటిపై వచ్చు పొరలను కరిగించడం. కంటి మీద పొర వచ్చింది అంటారు కదా, కంటి మీద పొర వచ్చింది ఇలాగా అనేసి అంటూ ఉంటారు. చాలా మందికి తెల్లగా ఒక పొరలాగా కట్టుకొని ఉంటుంది చూడండి, గమనించండి అనమాట. డస్ట్ లాగా పేరుకుపోయి ఉంటుంది వైట్ గా, అది కరిగించడంలో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. కళ్ళు ఎర్రబడకుండా చూడడంలో కూడా అలాగే ఇది ఉత్తమమైన ఉదయాన్ని అందించడంలో, ఉత్తమమైన ఉదయం అంటే ఫ్రెష్ ఉదయం అనమాట. ఎప్పుడైతే మీరు బాగా నిద్రపోతారో ఉదయాన్నే 6 గంటలకు లేవగానే మనం చాలా ఫ్రీగా అనుకుంటాం. అలారం మోగగానే లేదా ఎవరైనా లేపగానే లేదా మనకే మెలకు రాగానే వెంటనే హ్యాపీగా లెగుస్తాం అనమాట. లేకపోతే ఏమవుతుందంటే, సరిగా నిద్ర పట్టకపోతే ఏమవుతుందంటే, అబ్బా అప్పుడే తెల్లారిందా, ఇబ్బందిగా ఉంది, అది ఇదని మనం రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటాం అనమాట. అలాంటి సమస్యలు రాకుండా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కంటికి చుక్కలాలు రాకుండా చూడటంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే కంటి చుక్కలాలు వచ్చిన తర్వాత తగ్గవా అంటే, కంటి చుక్కలాలు తగ్గడంలో చాలా వాటికి తక్కువ ఉంటుందండి. కానీ అది రాకుండా చూసుకోవడంలో మరి ఇది మనకి 100% పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి అది రాకుండా చూడడంలో మనం ఇది చూసుకోవాలి. ఏదైనా డిసీజ్ రాకుండానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం మీద అవగాహన కలిగి ఉంటే గనక అదే ఆరోగ్యం కంటిన్యూ అవుతుంది. కానీ ఆరోగ్యం డ్యామేజ్ అయిన తర్వాత, పాడైన తర్వాత ఎన్ని మెడిసిన్స్ వాడినా మనకి ఇబ్బందికరంగానే ఉంటుందన్నమాట, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి రాకుండా చూసుకోవాలి. కంటి చుక్కలాలు ఉంటే కనుక వాటిని తగ్గించడానికి సహకరిస్తుంది. కానీ తగ్గిపోతాయి అనలేదండి, గుర్తుపెట్టుకోండి. తగ్గిపోతాయని ఎవరికి అనద్దు. ఎందుకంటే వాళ్ళు ఈ వాడుతూ వాళ్ళ యొక్క జీవన శైలిని మార్పు తీసుకొని రావాలి. వ్యాయామం చేయాలి, కంటి ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే తాజా కూరగాయలు, తాజా ఫ్రూట్స్, తాజా వెజిటేబుల్స్, తాజా ఆకుకూరలు తీసుకోవాలన్నమాట. తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, వాళ్ళకి స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అంతే తప్ప ఇవేం చేయకుండా మంది ఇది ఒకటే వాడితే అది పెరగకుండా ఆపటంలో చాలా వాటికి సపోర్ట్ చేస్తుంది. కంటి నుండి నీరు కారుతూ ఉంటుందండి. రీసెంట్ గా నేను ఒక పర్సన్ కి కంటికి జస్ట్ 75 ఇయర్స్ ఉంటాయండి. మా పక్కనే షాప్ అనమాట. ఆ షాప్ అతను వచ్చి, సార్ నేను గత 10 సంవత్సరాల నుంచి నా కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది సార్, మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అని అంటున్నాను అనమాట. మీరు ఎక్కడ చెక్ చేయించుకోలేదా సార్ అంటే, నేను చాలా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించాను సార్. ఆ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఐ డ్రాప్స్ ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు, కానీ ఇప్పటికి నేను అవి వాడుతూనే ఉన్నాను, కానీ ఈ వాటర్ మాత్రం కారటం తగ్గట్లేదు అన్నాడు. అవునా సార్, ఓకే ఇది మనది వాడండి అనేసి మనకు అలో జ్యోతి ప్లస్ ఇచ్చాను సార్. అలాగే స్పెర్లినా టాబ్లెట్ కూడా ఇచ్చాను, అలోవెరా జ్యూస్ కూడా ఇచ్చాను. కానీ ఆయన, సార్ నేను ప్రస్తుతానికి ఇది ఒక్కటి తీసుకుంటాను సార్ అన్నాడు. సరే దీంతో పాటు శ్రీ తులసి కూడా తీసుకోండి అనేసి శ్రీ తులసి ఇచ్చామన్నమాట. ఈ రెండే తీసుకొని వెళ్ళాడు. ఆ రెండిటి వల్ల కరెక్ట్ గా 10 డేస్ తర్వాత వచ్చి, సార్ ఆగిపోయింది సార్, ట్యాప్ ఆగిపోయింది సార్ అన్నాడు అనమాట. అంటే చూడండి ఎంత, చాలా పెద్ద పెద్ద పేరు మోసిన హాస్పిటల్లో చూయించుకున్నాడండి. 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లము కేవలం 10 డేస్ లో తగ్గిపోయింది అతనికి. నేను చాలా హ్యాపీ అనిపించాను. కానీ ఆయన దృష్టిలో నేను ఎలా కనపడతాను చూడండి, 90 రూపీస్, 90 రూపీస్, 90 రూపాయలతోటి అది ఆయన ఇప్పుడు వాటికి దగ్గర దగ్గర ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఖర్చు పెట్టాడట, కానీ తగ్గంది 90 రూపాయలతో తగ్గిపోయింది. చూడండి అంత అద్భుతమైనటువంటి ఐ డ్రాప్స్ అనమాట. మీరు దీన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారండి, చూడవాకండి. ఇది చాలా మనకి, ఎందుకంటే మనకి కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి. అలాగే దీన్ని ఎలా వాడాలి, ఇది డ్రాప్ని రోజుకి 3 టైమ్స్ మనం వాడుకుంటే చాలా మంచిది. ఉదయాన్నే లెగవగానే ఒకసారి మళ్ళా వేసుకొని ఒక 10 నిమిషాల సేపు కంటి ఎక్సర్సైజులు. చూడండి ఉదయాన్నే లెగవగానే మనకి వేసుకొని కంటిని మనం దొంగ చూపులు చూస్తాం కదా, ఎవరైనా మనకి మన భాషలో చెప్పాలంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటే రోడ్డు మీద మనం అలా ఏ అని ఇలా దొంగ చూపులు చూస్తాం కదా, అలాగా లెఫ్ట్కి రైట్కి మనం అంటము. అలాగే పైకి కిందకి అనడము కళ్ళని. అలాగే మనం రౌండ్గా లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి రౌండ్గా తిప్పడము. అటొక 10 సార్లు, ఇటొక 10 సార్లు, ఇలాగా మనం 10 టైమ్స్ సైన్స్ మనం చేస్తే చాలు.
10 నిమిషాలు టైం అయిపోతుంది. ఇలా చేయటం వల్ల ఉదయాన్నే మళ్ళీ ఐ డ్రాప్ వేసుకొని మనకి ఐకి ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళం అవుతాము, అలాగే ఐ డ్రాప్స్ ఒకసారి వేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మధ్యాహ్నం టైంలో మీరు భోజనం చేసిన తర్వాత మీరు చిన్న రిలాక్స్గా ఉంటారు, లేదా టీవీ చూస్తున్నప్పుడు కావచ్చు, అలా మళ్ళా డ్రాప్స్ వేసుకొని సేమ్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే నైట్ పూట పడుకున్నప్పుడు వెంటనే వేసుకొని మళ్ళా కంటి ఎక్సర్సైజ్ చేయాలి అనమాట. ఈ 3 టైమ్స్ కనుక చేస్తే చాలా మంచిది. సార్ మేము 3 టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదా? మేము 5 టైమ్స్ చేస్తామండి, మాకు అవకాశం ఉంది, ఉదయం 11 గంటలకు కూడా వాడతాము, అలాగే ఈవినింగ్ 5 గంటలప్పుడు కూడా వాడతామంటే నో ప్రాబ్లం సార్, హ్యాపీగా వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అది కాకపోతే ఎక్కువ టైమ్స్ వాడాలి అంటే కనుక మనకి కంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ టైమ్స్ వాడుకుంటే మంచిది. మనకి ప్రాబ్లమే లేని వాళ్ళు జస్ట్ 1 or 2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్కువ అనమాట, ఎనఫ్, చాలు. అది మనకి చాలా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట. ప్రాబ్లం వైపుకి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. అది రాత్రి పడుకునే ముందు ఇది 3 సార్లు ఎప్పుడెప్పుడు అనేది రాశాను. ఈ విధంగా మనం వాడాలన్నమాట. అలాగే మీకు ఒక టెస్టిమోనియల్స్ అనేది కూడా నేను చూపిస్తాను. అందమైన చూపుతో ప్రకృతిని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ అలో జ్యోతి ప్లస్ని కంపల్సరిగా వాడాలండి. అది ఈ ప్రకృతిని ఆస్వాదించాలి. మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు అనుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం వాడాలన్నమాట. అంటే ఎంతకాలం ఇది వాడాలి సార్ అంటే, నువ్వు ఎంతకాలం నీవు చూడాలనుకుంటున్నావు ఈ ప్రకృతిని, అలాగే ఈ సిస్టమ్ని నువ్వు ఎంతకాలం ఆస్వాదించాలనుకుంటున్నావు, కాబట్టి అంతకాలం నువ్వు ఇది వాడుకోవచ్చు. ఇదేమి మనమేమి టానిక్ కాదు, లేకపోతే మెడిసిన్స్ అంతకంటే కాదు. కాబట్టి ఇది రోజు హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట, ఎలాంటి ఇబ్బంది లేదు. టెస్టిమోనియల్స్ అండి. తను మా పెద్ద పాప ఓర్చు షణ్ముఖ ప్రియ. చూడండి ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాము. ఎందుకు డేట్ మెన్షన్ చేశానంటే, తను నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్లో ఈ ఫోటోనే ఉంటుందండి. హాల్ టికెట్లో ఈ ఫోటోనే ఉంటుందన్నమాట. తనకి లాంగ్ టర్మ్ అంటే ఇంట్లో ఉండి చదివితే రావట్లేదు అనేసి లాంగ్ టర్మ్ ఇప్పించేసి విజయవాడలో ఒక హాస్టల్లో వేశాం. అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళను హాస్టల్కి అది ఇది అంటే, తన చెల్లి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చేసింది. తన చెల్లిని కూడా అదే కాలేజీలో వేయడం జరిగింది అనమాట. ఇద్దరు కూడా ఉంటారు సపోర్ట్గా అనేసి. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 7 months 8 months హాస్టల్లో, కొంచెం హాస్టల్లో ఎలా ఉంటుంది, ఉదయాన్నే 5 కల్లా లేపుతారు, ఇక స్టార్ట్ అయిపోతాయి. 6 కల్లా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ నైట్ 11 దాకా వాళ్ళు చదివిస్తూ ఉంటారండి. ఈ సిస్టంలో వాళ్ళకి బాగా స్ట్రెస్ గురైపోయి, నిద్ర తక్కువైపోయి, బాగా ఇబ్బంది అయిపోయి తనకి ఐ ప్రాబ్లం వచ్చేసింది. ఏంటి హెడేక్ వచ్చేస్తుంది డాడీ, నాకు బోర్డు కూడా కనపడట్లేదు, బాగా ఇబ్బందిగా ఉంది అని అంటే, ఫస్ట్ మా పెద్ద పాప అంటే వెళ్ళి చెక్ చేయించాము. చెక్ చేస్తే 2.75 ఉందండి, -2.75. చూడండి అంత సైట్ వచ్చేసింది తనకి. అలాగే మా చిన్న పాప కూడా 1 month తర్వాత అడిగితే మళ్ళా మా చిన్న పాప సెకండ్ ఇయర్లో ఇదే ప్రాబ్లం వస్తే మళ్ళీ తనకు చూస్తే 3.25 ఉందండి. ఈ ఇద్దరిని కూడా ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత హాలిడేస్కి ఇంటికి తీసుకొచ్చేసి మన అలో జ్యోతి ప్లస్ అంటే అక్కడికి కూడా వాడమని పంపించాము, కానీ వాళ్ళు సరిగా వాడలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గరుండి రోజుకి 3 to 5 టైమ్స్ వాడిస్తూ, స్పెర్లినా ట్యాబ్లెట్ రోజుకి 1 టైం వేయిస్తూ, అలాగే అలోవెరా జ్యూస్ వాడిస్తుండటం వల్ల 6 నెలల్లో సైట్ అనేది పూర్తిగా 0 అయిపోయిందండి. ఇప్పటికి దగ్గర దగ్గర 2.5 years అవుతుంది ఈ స్పెడ్స్ తీసేసి. మీరు కావాలంటే మా పిల్లల్ని ఎప్పుడైనా మీరు గమనించవచ్చు, స్పెడ్స్ అనేది యూజ్ చేయరు. ఇప్పుడు బ్లూరే గ్లాసెస్ ఎప్పుడైనా సిస్టమ్ చూసేటప్పుడు అలాగే మనకి మొబైల్ చూసేటప్పుడు బ్లూరే గ్లాసెస్ స్పెడ్స్ మాత్రమే వాడతారు, కానీ మనకి సైట్ స్పెడ్స్ అనేది 0 అయిపోయింది, ఇంకా వాడాల్సిన అవసరం లేదు కదా. చూడండి ఆల్రెడీ 2.5 years అయిపోయింది వాళ్ళిద్దరికి మానిపించేసి సైట్ అనేది. మరి చూడండి ఇప్పుడు హ్యాపీగా డాక్టర్ చదువుతుంది, 3rd yearలోకి వచ్చేసింది, స్పెడ్స్ తీసేసి. అంటే చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, నువ్వు అన్ని అబద్ధాలు ఆడావు కదా, సైట్ లేదు నీకు, ఏమి లేదు, సైట్ ఉంటే నువ్వు ఎందుకు స్పెడ్స్ పెట్టుకోవట్లేదు, ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా పెట్టుకోవాలి కదా అంటే, నాకు తగ్గిపోయింది. ఎలా తగ్గిపోతుంది అనేసి ఒక ఆశ్చర్యం వాళ్ళకి. అదనమాట. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక పట్టుదలగా ఇది తగ్గించుకోవాలి, ఇది సాధించాలి అనుకుంటే కనుక ఫస్ట్లో కొంచెం ఇబ్బంది కలగచ్చు, కానీ దీన్ని మనం చేయటం వల్ల 100% రిజల్ట్ అనేది ఇలాగే ఉంటుంది పక్కాగా.
అలాగే అలో జ్యోతి ప్లస్ ని ఎప్పుడెప్పుడు వాడకూడదు గుర్తుపెట్టుకోండి. వాడాలి అనేది ఏం వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది మనం తెలుసుకున్నాం. కానీ ఎప్పుడెప్పుడు వాడకూడదో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది అనమాట. కళ్ళకి వైరస్ సోకినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మన ఐ డ్రాప్స్ వాడకూడదండి. అది ఎక్కువ అవుతుంది, అది ఎక్కువ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కళ్ళకి వైరస్ వచ్చినప్పుడు, అంటే ఆ కళ్ళ కలకలు అంటారు చూసారా, అలాంటప్పుడు కూడా మన ఐ డ్రాప్స్ వాడకూడదు. ఇది చాలా క్లియర్గా చిన్న లెటర్స్ తోటి మనకి, అలా కంట్లో ఏవైనా పుల్లలు కానీ ఇంకా ఏవైనా పొడుచుకున్నప్పుడు మన ఐ డ్రాప్స్ అనేది ఇమీడియట్లీ వాడడానికి లేదు. ఫస్ట్ మనం అలోపతికి వెళ్ళాల్సిందే. అక్కడ వాడిన తర్వాత ఆ ప్రాబ్లం తగ్గిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ కోసం మనం వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక పదం కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఏదైనా ఇతర ఐ డ్రాప్స్ వాడేటప్పుడు మన ఐ డ్రాప్ వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. కంటికి మాత్రమే ఇది. మీరు బాడీలోకి ఏవైనా టాబ్లెట్స్ రూపంలో అలా తీసుకునేటప్పుడు హ్యాపీగా ఐ డ్రాప్ వాడుకోవచ్చు. కానీ ఇంకొక ఐ డ్రాప్ వాడేటప్పుడు ఈ ఐ డ్రాప్ వాడకూడదు. చాలా మంది తెలివిగా అలోపతి ఐ డ్రాప్ ని మార్నింగ్ వాడదాం, ఇది నైట్ వాడదాం, లేకపోతే ఇది మార్నింగ్ వాడదాం, అది నైట్ వాడదాం, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలా వాడకూడదండి. ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఎందుకంటే కళ్ళు అనేవి చాలా సున్నితమైనవి. ఏదైనా ఇబ్బంది కలిగితే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ డ్రాప్ మాత్రం మనదా లేకపోతే అలోపతిదా ఏదో ఒకటి వాడుకోండి. కానీ అలోపతి వాడటం వల్ల పెద్దగా యూజ్ లేదన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జీవితాంతం అలా వాడుతూనే ఉండాలి. కానీ మంది వాడటం వల్ల మీకు ప్రాబ్లమ్ని 100% రెక్టిఫై చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, కంటి సమస్యలు తగ్గాలంటే ఏమేమి వాడాలండి? ఒక్కసారి మీరు ఒక ఇద్దరు ముగ్గురైనా చాట్ చేయండి, ఏమేమి వాడాలి? అలో జ్యోతి ప్లస్ లేదా జ్యోతి, అలాగే మన స్పెర్లినా టాబ్లెట్, అలోవెరా జ్యూస్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ 3 వాడాలి. ఈ 3 వాడితేనే ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఎందుకంటే పోషక విలువలని కంట్రోల్ చేయడానికి మనకి స్పెర్లినా టాబ్లెట్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి అలోవెరా జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెండిటికి పర్ఫెక్ట్గా ఆ 2 చేసే పనులు చేయడానికి మన యొక్క అలో జ్యోతి ప్లస్ పనిచేస్తుంది. ఈ రెండిటికి తేడా ఏంటయ్యా అంటే, అలో జ్యోతి అనేది మామూలుగా ఫస్ట్ మన కంపెనీ తయారు చేసింది. దానికి కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించేసి ప్లస్ అంటే ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉండే విధంగా అలో జ్యోతి ప్లస్ ని తయారు చేసింది. అయితే అలో జ్యోతి ప్లస్ అనేది కొంచెం మంట అనేది ఉండదు. ఎందుకంటే ఇందులో తులసి అనేది ఉండదు కాబట్టి. అదే మీకు అలో జ్యోతిలో కొంచెం తులసి యాడ్ అవుతుందండి. అందుకని లైట్ గా మంట వస్తుంది అనమాట. కాబట్టి కొంతమంది మంటే కావాలనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి అలో జ్యోతి ఇవ్వండి. అంటే కొంతమందికి అలో జ్యోతినే బాగా పనిచేసిందండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి అదే ఇవ్వండి. లేదండి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. లేదండి అలో జ్యోతి ప్లస్ ఇంకా బాగా పనిచేస్తుందని చెప్పద్దు. అది బాగా పనిచేసింది కదా, ఇంకంతే కంటిన్యూ. ఇది బాగా పనిచేసింది కదా, ఇదే కంటిన్యూ అనమాట. అది చూసుకోండి. ఆ విధంగా మనం చూసుకోవాలి. అంటే కస్టమర్కి ఎక్కువగా ఇబ్బంది కలిగించే మాటలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎలా పుట్టామన్నది కాదండి, ఏ విధంగా డెవలప్ అవుతున్నాం అనేదే మనకి ముఖ్యం అనమాట. నేను ఎలా పుట్టాను అనే దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించాను అనుకోండి, అబ్బా నేను కూడా కోటేశ్వరుడికి కొడుకుగా పుట్టుంటే ఇవన్నీ పనులు చేయకుండా సరిపోయింది కదా అంటే ఇంకా అయిపోయింది అది. ఇక నీ చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలనేది దాని మీదే నువ్వు ఆలోచించాలన్నమాట. నువ్వు డెవలప్మెంట్ ఎలా అవ్వాలనేది నువ్వు ఆలోచించుకోవాలి. నీ పొజిషన్ ఏంటనేది నువ్వు ఎక్కువ ఆలోచించద్దు. నీ పొజిషన్ ఎలా మార్చుకుంటున్నావు అనే దాని మీదే నీ ఆలోచన అనేది ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మనకి ఈ మీటింగ్స్ వీటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం సెమినార్ చేసేటప్పుడు చాలాగా ఎక్కువగా మాట్లాడడం, మొబైల్ ఫోన్ చూడడం, అటు ఇటు తిరగడము, కొన్ని రకాల పనుల్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెన్ను బుక్ అనేది మనం పక్కాగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకి హెచ్చరిక లాంటిది ఏంటంటే, ఒకవేళ మీ సహచరులతోటి ఎటువంటి తప్పులు చేయడం లేదు కదా అనేసి అంటే, ఇలాంటి తప్పులు అంటే ఇప్పుడు ఫోన్లు మాట్లాడడం ఎక్కువగా, మనం పక్కన వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడము, అలాగే మనం ఎక్కువగా
ఇబ్బంది కలిగించే అంశాలు అక్కడ చేయడము అనేది మనం చేయొద్దు. ఎవరికి వాళ్ళు మనం చేయొద్దు అనుకున్నప్పుడు ఆ యొక్క సెమినార్ అనేది చాలా సాఫీగా నడిచిపోతూ ఉంటుంది అన్నమాట. మనం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్లు 9 మిస్టేక్లు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫాస్ట్ గా లాగిచ్చేస్తాను, ఎక్కువగా మిమ్మల్ని తీసుకోను. తాను ఉపయోగించకుండా ఇతరులకి ఉత్పత్తుల గురించి చెప్పడం. నేను మాత్రం ఏవి వాడను, కానీ అవతల వాళ్ళకి మాత్రం అన్ని అబ్బా సూపర్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. అంటే సూపరే ఉంటుంది కానీ ఇన్సైడ్ ఫీలింగ్ అనేది అది ఉండదన్నమాట. మన కంపల్సరిగా మనం మన యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ని మనం వాడుతూ వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అవతల వాళ్ళకి ఎఫెక్టివ్గా చెప్పగలగాలన్నమాట. ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడే ఎఫెక్టివ్నెస్ అనేది వస్తుంది, అలాగే ఆనెస్టీ వస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే మనం చూసుకోవచ్చు. లేదంటే వీటికి రకరకాల మనం సంజాయిషీలు చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే మనం ఈజీ మనీ నేర్చుకోకుండానే సంపాదించాలనే ఒక ఆలోచన. ఏమీ నేర్చుకోము, మాకు డబ్బులు కావాలి. అది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ఏదైతే ఒక అంటే ఒక సిస్టంలో నువ్వు డెవలప్ అవ్వాలంటే, లేదా ఒక ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలంటే కంపల్సరిగా నువ్వే ఎగ్జామ్ రాయాలి కదా, నువ్వే ఆన్సర్ ప్రిపేర్ లేదా అవ్వాలి కదా. నువ్వే రాయాలంటే మరి నువ్వే ప్రిపేర్ అవ్వాలి. నీకే డబ్బు కావాలంటే నువ్వే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. కాబట్టి నువ్వు కంపల్సరీగా ప్రతి ఒక్క సిస్టంలో ఏ పని అయితే ఉందో ఆ పని నేర్చుకోవాలి. మన డైరెక్ట్ సెల్లింగ్, మన ఐఎంసీ బిజినెస్లో ఏముంది? ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి, ప్రొడక్ట్ యూసేజ్ గురించి తెలుసుకోవాలి, ప్రొడక్ట్ని ఎలా ఎప్పుడు వాడకూడదో తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క కంపెనీలో డబ్బులు ఎలా వస్తాయో తెలుసుకోవాలి. ఏ ర్యాంకులో ఎంత మనం బెనిఫిట్స్ తీసుకోగలుగుతాము, ఆ ర్యాంకుని సొంతం చేసుకోవాలంటే ఏం పని చేయాలి, ఎలా బిజినెస్ ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో నువ్వు తెలుసుకోవాలి. అలాగే టెక్నిక్స్ ఉంటాయి. నీ యొక్క స్పాన్సర్ అప్లైనర్ ద్వారా నువ్వు నీ యొక్క టెక్నిక్స్ని అన్నిటిని కూడా నువ్వు తెలుసుకోవాలన్నమాట. అలాగే జాబ్ అండ్ ఎంఎల్ఎం అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని ఇతర వ్యాపారాలతో ఉద్యోగాలతో పోల్చొద్దు. ఎందుకు పోల్చొద్దు అంటే జాబ్ అనేది మనకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్, కానీ నెల వచ్చేస్తుంది అనమాట. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు, అది నడిచిపోతూ ఉంటుంది. రోజులు గడియారంలో ముళ్ళు ఆగదు, రోజులు గడుస్తూనే ఉంటాయి. నీ నెల అయిపోగానే నీ జీతం నీకు వస్తుంది, కానీ తక్కువ ఇన్కమ్ వస్తుంది. కానీ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ అనేటప్పటికి డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే నీ యొక్క హార్డ్ వర్క్ ని బట్టి నీ యొక్క ఇన్కము లెవెల్స్ మారిపోతూ ఉంటాయన్నమాట. నీ యొక్క స్టేజీ మారిపోతూ ఉంటుంది, నీ యొక్క వే ఆఫ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది, నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. కాబట్టి నెట్వర్క్లో రిస్క్ ఉంటుంది. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ రిస్క్ గనక చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ మనం తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఒక జాబ్ హోల్డర్గా 20 ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, గవర్నమెంట్ జాబ్, అందులో కూడా రిస్క్ జాబ్. పోలీస్ డిపార్ట్మెంట్లో నేను 20 ఇయర్స్ కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా చేశాను. ఈ సొసైటీలో యూనిఫామ్కు మించినటువంటి ఇబ్బందికరమైనటువంటి జాబులు చాలా తక్కువ ఉంటాయండి, తక్కువ ఉంటాయి. అందులో మనకి యూనిఫామ్ జాబ్ను కూడా మనం పోల్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నిన్న మనకి ఫెస్టివల్ వచ్చింది, మనకి శివరాత్రి, మహాశివరాత్రి, జాతరలు, ప్రభలు, తిరునాళ్ళు, డ్యాన్స్ పార్టీలు, ఇక రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. కానీ యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు మాత్రం అక్కడ డ్యామేజ్ జరగకుండా అక్కడ సపోర్ట్గా నిల్చు ఉంటారు అనమాట. టయానికి ఫుడ్ ఉండదు, నిల్చొనే ఉంటారు, నిద్ర ఉండదు. అలాగే అక్కడ బాత్రూమ్స్ ఉండవు, కూర్చోడానికి చైర్లు ఉండవు, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అన్నిటికీ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడైతే మరి అలాంటి జాబ్లో నుంచి నేను 20 ఇయర్స్ సర్వీస్ చేసి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఇదే అనమాట. చాలా రిలాక్స్గా ఉంటాము మనం. అంటే స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వాటిని ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే చాలా రిలాక్స్ అయిపోతాము, మంచి ఇన్కమ్ వస్తుంది, నా స్టైల్ మారిపోతుంది. అలాగే 10 మందికి హెల్ప్ చేసే విధంగా, 10 మందికి ఇన్కమ్ సంపాదించి పెట్టే విధంగా, 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కూడా మనం మారుతామన్న విషయం మనం గమనిస్తే కనుక మనం చిన్న చిన్న ఇబ్బందుల్ని మనం లెక్క చేయమండి, ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అది అలాంటిది మన యొక్క ఈ డైరెక్ట్ సెల్లింగ్. తగినన్ని సమావేశాలకి హాజరు కాకపోవడం, అంటే మీటింగ్స్కి సరిగ్గా హాజరు కాకపోవడం. ఏదో మొక్కుబడిగా కాకుండా మీటింగ్కి మనం హాజరు అవ్వాలంట. మీటింగ్కి మనం అటెండ్ అయ్యాము అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మీరు చూడండి, ఒక విషయం మీకు గమనిస్తాను. ఇప్పుడు మన అందరికీ అప్డేట్ అయింది బిజినెస్ ప్లాన్. ఈ అప్డేట్ అయిన బిజినెస్ ప్లాన్ని ఇప్పుడు ఇంతకుముందు చాలామంది మీకు ఒక అపోహ ఏంటంటే, సార్ మీరు ముందున్నారు కాబట్టి అన్నీ తెలుసుకున్నారు
అని ఒక ఆలోచన వచ్చేదన్నమాట లీడర్స్ని చూసినప్పుడు. లీడర్ అంటే ఎవరంటే ఎవరికి వాళ్ళే లీడర్. లీడర్ చూసినప్పుడు మనకి అలా అనిపించేది. కానీ మీరు గమనించండి, ఇప్పుడు ప్లాన్ మారింది కదా, అందరికి ఒకేసారి ఆ ప్లాన్ వచ్చింది కదా. మరి లీడర్స్ చెప్పినట్టు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పండి? లీడర్స్ ఎందుకు నేర్చుకుంటున్నారు? మళ్ళా దానికి ఒక ఆన్సర్ ఉంటుందన్నమాట మీ కాడ. ఏంటంటే లీడర్స్కి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీగా నేర్చుకుంటారు సార్, మాకు డబ్బులు వస్తే మేము కూడా నేర్చుకుంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు నేర్చుకుంటేనే అమౌంట్ వస్తుంది అన్న విషయం. నువ్వు నేర్చుకుంటేనే అమౌంట్ వస్తుంది నీకు. నేర్చుకోకపోతే అమౌంట్ రాదు. నువ్వు ఏదైతే సిస్టంలో ఉన్నావో ఆ సిస్టమ్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయం నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే కనుక నీకు ఇంకేం రాదు. మనం ఏం చేస్తామంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనకి డబ్బులు వస్తే అది నేర్చుకుందాం అనుకుంటూ ఉంటాం. కానీ డబ్బులు రావాలంటే నేర్చుకోవాలన్న విషయం మర్చిపోతూ ఉంటాం. అందుకని చాలామంది మీటింగ్స్కి వాటికి అలాగే నేర్చుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారనమాట. కాబట్టి దాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. అపజయం పొందిన వారి సలహాలు ఎక్కువగా వినడం. ఈ సిస్టంలో ఎక్కువగా మనకి ఒకటి ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళే ఖాళీగా ఉంటారు. ఎవరైతే నెట్వర్క్లో ఫెయిల్ అవుతూ ఉంటారో వాళ్ళు ఖాళీగా ఉంటారు. వాళ్ళ పని ఏంటి? అవతల వాళ్ళని చెలగొట్టడం. నేను ఐఎంసీలో 5 సంవత్సరాల నుంచి ఉన్నానబ్బా, నాకే డబ్బులు రావట్లేదు, నీకేం వస్తాయి అని చెప్తూ ఉంటారనమాట. మరి అది వాస్తవేనా? అది చాలా ఇబ్బందికరమైన విషయం కదా. నిజంగా మరి ఐఎంసీలో సక్సెస్ లేకపోతే మరి చాలా మంది లైఫ్ని చేంజ్ చేసుకొని చాలా అద్భుతమైనటువంటి లీడ్స్ కొనసాగిస్తూ ఉన్నారు. అందులో నేను కూడా ఒకడున్నాను. మరి గవర్నమెంట్ జాబ్ని ఈ రోజు నా జాబ్లో ఉంటే నాకు ₹1,00,000 శాలరీ ఉంది ప్రజెంట్. ఎందుకంటే నా కొలీగ్స్ నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, నెలకి ₹1,00,000 తీసుకుంటున్నారు. నేను 48,000 శాలరీ అప్పుడు నేను జాబ్ను వదిలేశాను. మరి 48,000 శాలరీ 8 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇప్పుడు 1,00,000 ఎలాగో అప్పుడు 48,000 అలాగే. మరి అలాంటి అప్పుడు మనం తీసేసాం. మరి ఆ జాబ్ని వదిలేయాలంటే మరి నేను కూడా నాతో పాటు ఉన్నవాళ్ళు చాలా మంది ఫెయిల్యూర్లో ఉండి నన్ను జాబ్ వదులుతావా, నీకేమైనా పిచ్చా తిక్కా, లేకపోతే ఇంకా ఏమన్నా బుర్ర తక్కువ, నీకు జుట్టే లేదనుకున్నావు, నీకు అందులో గుజ్జు కూడా లేదా అనేసి చాలా మంది రకరకాలుగా నన్ను ఎగతాళి చేయడం జరిగింది. మరి నేను ఎక్కడ ఏం పట్టించుకోవాలి. నేను ఒక ఆ సిస్టమ్ ప్రకారం నేను నా యొక్క వర్క్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను, నా యొక్క టీంని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను, నా బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను, మంచి ప్రమోషన్కి వెళ్ళిపోయాను, మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క సక్సెస్ అయిన పర్సన్ మాటలే వినాలే తప్ప ఫెయిల్యూర్లో ఉన్నటువంటి వాళ్ళ మాటలు వింటే నీకు ఇబ్బంది అవుతుంది. మనకి ఇదే విషయంలో మనకి ధీరుభాయ్ అంబానీ గారు మనకి ఆయన జీవిత చరిత్ర చదివినప్పుడు మనకు ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాడు. పెట్రోల్ బంకులో పనిచేసేటప్పుడు నెలకి తనకొచ్చే జీతంలో ఒక 3 స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ టీ తాగుతూ కూర్చొని అక్కడ ఒక 1 అవర్ గడిపి వచ్చేవాడిని. నాతో పాటు వర్క్ చేసే వాళ్ళంతా నీకేమైనా తిక్కరా, అక్కడికి వెళ్తే 10 టైమ్స్ టీ కాస్ట్ ఉంటుంది, మనకంతా కూడా తక్కువలో, దానికంటే 10 టైమ్స్ తక్కువలో మనకి టీ ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ తాగొచ్చు కదా అంటే అతను చెప్పిన మాట ఏంటంటే దానికి సమాధానం, ఇక్కడ నేను టీ తాగుతూ ఉన్నాను అనుకోండి, ఇక్కడ అందరూ కూడా ఈరోజు టమాటాలు ₹10 తగ్గింది, టమాటాలు ₹1 పెరిగింది కాస్ట్ కేజీ, అలాగే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, అలాగే ఈ నెలలో సరుకులు ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి, అది ఇదని అంటే అన్నీ కూడా నెగిటివ్ పదాలే నేను అక్కడ వింటాను. అదే అక్కడికి వెళ్ళి తాగితే అక్కడ మనకి బిజినెస్ ఐడియా వచ్చింది, దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి, నెలకి మనం ఈ సంవత్సరం మనం 10 కోట్లు సంపాదించాలి, 1 కోటి సంపాదించాలి, 10 లక్షలు సంపాదించాలి, ఇలాంటి ఆలోచనలు ఐడియాలజీ అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు అక్కడ అది కావాలి అనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్తూ ఉంటాను, టీ కోసం కాదు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మరి ఆయన లాంటి వాడు డబ్బు ఖర్చు పెట్టే అలాంటి మాటలు వినడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ మనం ఫ్రీగా వినే మాటలు, సక్సెస్ అయిన వ్యక్తుల మాటలు వింటే మనం ముందుకెళ్తాం, ఫెయిల్యూర్ అయిన వ్యక్తుల మాటలు వింటే మనం కూడా ఆగిపోతాం వాళ్ళలాగా. గుర్తుపెట్టుకోండి, దానికి ఒక అర్హత ఉండాలి. ఏదైనా మనం చెప్పాలంటే దానికి అర్హత ఉండాలి. అదే చెప్తుంటారు కదా చాలా మంది లీడర్స్, డబ్బు సంపాదించిన వాడే డబ్బు గురించి మాట్లాడాలి, డబ్బులో ఏమీ లేదు, మొత్తం మన ఆలోచనలోనే ఉంది అని. కానీ డబ్బు సంపాదించిన వాళ్ళు డబ్బులో ఏం లేదు మన ఆలోచనలో ఉందంటే అది కుదరదు. దానికి శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది. ఇప్పుడు నీళ్ళే ఉన్నాయి, నీళ్లు శంకులో పోస్తేనే తీర్థంగా మారిపోతుంది. మరి కేవలం మనకి ప్రాణం లేని నీళ్ళే
అందులో పోయిగానే తీర్థంగా మారిందంటే మనం ప్రాణమున్న వ్యక్తులము, ఆలోచన జ్ఞానం కలిగిన వ్యక్తులము, మనం ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క మాటలు వింటే మనం కూడా తీర్థంలాగా మారిపోతాం, అద్భుతంగా మారిపోతాం, సక్సెస్ అవుతాం. అంతే, సింపుల్ టెక్నిక్. నెట్వర్క్ మార్కెట్ని అంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ప్రొఫెషనల్గా తీసుకోకపోవడం, పార్ట్ టైంగా. చాలా మంది లీడర్స్ ఈ విషయాన్ని కూడా చెప్పారు. పార్ట్ టైమర్స్ అంటే అంటే ఏంటండి? జస్ట్ మనం ఈ భూమి మీదకి పార్ట్ టైమ్గా ఏమన్నా వచ్చామా? వచ్చాము పార్ట్ టైంగా. కానీ మనం ఒక 100 ఇయర్స్ బతకడానికి వచ్చాం. అది పార్ట్ టైం. అలాగే ఈ సిస్టంలో కూడా మనం ఎలా వచ్చాము, ఎవరి ద్వారా వచ్చాము, ఎందుకు వచ్చాము అనేది నీకు ఒక అవగాహన ఉండాలి. నీకు ఏ పని చేస్తున్నా, పార్ట్ టైం అంటే ఏంటి? 1 అవర్ 2 అవర్స్ చేయటం కాదండి, గుర్తుపెట్టుకోండి. పార్ట్ టైం అంటే 1 అవర్ 2 అవర్స్ చేయటం కాదు. నీలో ఆ యొక్క సీరియస్నెస్ లేకపోవడం. నువ్వు ఒక్క గంట చేసినా కూడా సీరియస్గా చేస్తే చాలండి. రోజుకు ఒక 1 అవర్ చేస్తే చాలు సార్. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మన ఐఎంసీ బిజినెస్ ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదు. రోజుకి 1 అవర్లో నువ్వు ఒక ముగ్గురిని కలవడానికి ప్రయత్నించి, పోనీ అట్లీస్ట్ రోజుకు ఒక్కళ్ళని కలువు. నువ్వు నెలలో 30 మందిని నువ్వు కలిస్తే 30 మందిలో ఒక్కళ్ళు స్ట్రాంగ్ పర్సన్ వస్తే 12 నెలల మీద 12 మంది వస్తారు స్ట్రాంగ్ పర్సన్స్. మరి ఈ 12 నెలల్లో 12 మంది స్ట్రాంగ్ పర్సన్స్ వస్తే మనకు కావాల్సింది 5 టీంలేగా. ఎక్కువ వస్తే మరీ మంచిది, సూపర్ కదా. కాబట్టి లోపం మనలో ఉంది. లేదండి, పార్ట్ టైమర్ నేను 1 అవరే చేస్తాను. కానీ నువ్వు 1 అవర్ కూడా చేయట్లేదు, గుర్తుపెట్టుకో. అసలు నువ్వు 1 అవర్ సీరియస్గా చేస్తే నువ్వు ఫుల్ టైమర్వే, పార్ట్ టైమర్ కాదు. రోజు మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్. 1 అవరే నువ్వు సీరియస్గా చేయాలి. సీరియస్గా చేయాలంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సీరియస్గా చేయాలంటే నీకు ప్రొడక్ట్ మీద గ్రిప్ ఉండాలి, బిజినెస్ ప్లాన్ మీద గ్రిప్ ఉండాలి, అవగాహన ఉండాలి, స్కిల్స్ ఉండాలి నీ దగ్గర. ఎదుటి వ్యక్తి ఏ విధంగా నిన్ను క్వశ్చన్లు వేస్తున్నాడు, ఏ విధమైనటువంటి అతనికి అవసరం ఉంది అని తన మాటల ద్వారా మనకు చెప్తున్నాడు, ఏ విధంగా మనకు సంకేతం ఇస్తున్నాడు, నేను ఈ విధంగా అయితేనే జాయిన్ అవుతాను అనేసి. ఇవన్నిటిని మనం గమనించాలి. గమనించి మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ డెవలప్ చేయాలి బిజినెస్ని, అదనమాట. కాబట్టి పార్ట్ టైమర్ అంటే కేవలం నేను 1 అవరే చేస్తానండి, అది పార్ట్ టైం కాదండి. నా దృష్టిలో పార్ట్ టైం కాదు. నువ్వు సీరియస్నెస్ లేకపోవడమే నువ్వు పార్ట్ టైం అనమాట. అది పార్ట్ టైంకి ఎలా ఇన్కమ్ వస్తుంది? రాదు. ఒక వైద్యుడిలాగా ప్రవర్తించడం అంటే ఇక్కడ ఈ విషయాన్ని చాలా గమనించండి. ప్రతి ఒక్క డిసీజ్ తగ్గిస్తాము మనం అనేసి వెళ్ళొద్దు. ఎందుకనంటే ఎక్కడో ఒకక్కడ ఒక ఎదురు కర్ర పొడుచుకుంటుంది. అది పొడుచుకున్నప్పుడు మనకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట. మనం వైద్యుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మనం ఒక హెల్త్ కోచ్ లాగా, నువ్వు ఇలా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు ఇలా ఉంటే నువ్వు నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు, నువ్వు ఇలా ఉండటం వల్ల నీ లైఫ్ మొత్తం కూడా ఆరోగ్యంగా మారుతుందని మనం చెప్పడమే మన పని. గుర్తుపెట్టుకోండి. నీ క్యాన్సర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, హెచ్ఐవి తగ్గుతుంది, అన్నీ మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, నో ప్రాబ్లం. మన దాంట్లో ఆ శక్తి ఉంది, నేను కాదన్ను. కానీ అయినా కూడా ఎక్కడోకక్కడ మనకి ఇబ్బంది కలిగించే అంశాలు వస్తాయన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అది రిటైల్ అండ్ రిక్రూట్మెంట్, ఈ రెండు కూడా మనకి 2 కళ్ళు లాంటివి సార్. ఈ 2 కూడా మనకి నడుస్తూనే ఉండాలి. రిటైల్ నడుస్తూ ఉండాలి, అలాగే రిక్రూట్మెంట్ కూడా నడుస్తూ ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లాన్ ప్రకారం నీకు రిటైల్ నీకు 20% చాలు, కానీ రిక్రూట్మెంట్ 80% ఉండాలి. ఇంతకుముందు 50% చేస్తే సరిపోయేది. కానీ మనం ఇప్పుడు కనుక మన ఇన్కమ్ని 10 రెట్లు పెంచుకోవాలి అంటే కనుక రిక్రూట్మెంట్ మీద ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం ఫోకస్ పెంచాలి. రిక్రూట్మెంటే మొత్తం పూర్తిగా మన లైఫ్ని మార్చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్లాన్ అనేది ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది మన కంపెనీ వారు. కాబట్టి రిక్రూట్మెంట్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ, మనకు కావాల్సింది రిటైల్మెంట్ ఎన్ని బీవీస్ కావాలి మనకి? మనం ఏదైనా ర్యాంకర్ అయితే 2100, అదే సూపర్ స్టార్ అండ్ గోల్డ్ లోపు అయితే కనుక మనకి 1100, అదే మనకి బిలో 25% లోపు వాళ్ళు అయితే కనుక 600 పాయింట్స్. దానికి సరిపడా మనం చేస్తే చాలు. కానీ రిక్రూట్మెంట్ మాత్రం ఇక పైన చాలా ఫాస్ట్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్స్. ఇక లాస్ట్
బట్ లీస్ట్. ఎక్కువ ఆదాయాన్ని వెంటనే ఆశించడం. ఏం లేదు, కంపెనీలో జాయిన్ అవ్వగానే నాకు ₹1,00,000 కావాలండి సార్, నాకు 1,00,000 వస్తే నేను చేస్తాను సార్. 1,00,000 వస్తే నువ్వు చేసేదేంది? ఎవరైనా చేస్తారు, ఎవరైనా చేస్తారు. 1,00,000 వస్తే ఎవరైనా చేస్తారు, కానీ 1,00,000 రావాలంటే చేయాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఊరికే డబ్బులు రావండి. చాలా మంది చెప్తూ ఉన్నారు, చాలా మంది అది అనుసరిస్తూ ఉన్నారు. ఊరికే డబ్బులు రావు. అలాగే ఎక్కువగా డబ్బులు రావాలంటే నువ్వు ఎక్కువ వర్క్ చేయాలి, అంతే. ఏం లేదు, ఎక్కువ డబ్బులు నాకు నెలకు ₹1,00,000 కావాలండి అంటే నీ టీం సైజు 3,000 మంది ఉండాలి. ఎప్పుడైతే నీ టీం సైజు 3,000 మంది ఉంటారో, ఒక్కొక్క టీంలో 500 మంది మెంబర్స్కి తగ్గకుండా నీకు 5 టీంలు ఉన్నాయో, అప్పుడు మాత్రమే నీకు నెలకు ₹1,00,000 వచ్చే అవకాశం ఉంది. ఇది నువ్వు ఎన్ని రోజుల్లో చేయగలుగుతావో, నువ్వు వారంలో చేయగలుగుతావో చెయ్యి, ఒక్క రోజులోనే చేయగలుగుతావో చెయ్యి, అదే ఒక 1 మంత్లో చేయగలుగుతావో చెయ్యి, 1 ఇయర్లో చేయగలుగుతావా లేదు చెయ్యి, 10 ఇయర్స్లో చేయగలుగుతావో చెయ్యి. నీ టీం సైజ్ ఉండాలి, టీంలో మళ్ళీ బిజినెస్ నడవాలి. ఎప్పుడైతే బిజినెస్ నడుస్తుందో అప్పుడు నీ ఇన్కమ్ వస్తుందన్నమాట. ఈ సిస్టంలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయండి. వర్క్ చేయని వాళ్ళకి డబ్బులు అనేది అసంభవం, రానే రావు అనమాట. కాబట్టి మనం మన యొక్క వర్క్ స్టైల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలండి. ఇది కూడా మనం గమనించాలి. ఈ సిస్టంలో మనకి సోషల్ మీడియాని ఎక్కువగా వాడాలి. చూడండి, సోషల్ మీడియాని ఎవరైతే, ఏ లీడర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతున్నారు. సోషల్ మీడియాని చాలా బాగా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. సోషల్ మీడియాని ఈ రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎస్ఎఫ్టీగా మనకి మారుతుందన్నమాట. కాబట్టి సోషల్ మీడియానే మనం వాడాల్సిందే. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా సోషల్ మీడియాకి తగ్గట్టుగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాల్సిందే. చాలా మంది పీజీలు చేసి ఉంటారు, కానీ సోషల్ మీడియాని వాడటం మాత్రం అస్సలు వాళ్ళకి అవగాహన ఉండదు అనమాట. ఎందుకు ఉండదు? అదేమన్నా బ్రహ్మ విద్య? 10th క్లాస్ చదివిన వాళ్ళు, 7th క్లాస్ చదివిన వాళ్ళు వాడుతూ ఉన్నారు సోషల్ మీడియాని, మరి మనం ఎందుకు వాడకూడదు? మనకి అవగాహన లేక. దానికి సింపుల్గా చెప్పాలంటే బద్ధకం అండి, బద్ధకం అండి. ఆ బద్ధకాన్ని వదలండి. ఆ బద్ధకం వదిలితేనే మీరు, చాలా మంది ఆ బద్ధకం గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతూ, నేను సోషల్ మీడియాకి దూరంగా ఉంటానండి, ఎక్కువసేపు మొబైల్ ఫోన్ ఎందుకు చూడాలి, ఎందుకు మనం అందులో పోస్టులు పెట్టాలి, ఇలాగ మాట్లాడద్దండి. ఎందుకు మాట్లాడద్దన్నారంటే, సోషల్ మీడియా మీరు గమనించండి, ప్రతి ఒక్క లీడర్ కూడా, ఇన్కమ్ తీసుకుంటున్న ప్రతి ఒక్క లీడర్ కూడా సోషల్ మీడియా ద్వారా డెవలప్ చేస్తున్న వాళ్ళే ఈ రోజుల్లో. ఎందుకంటే ఇండివిజువల్ గా ఒకరినొకరు కలిసే పరిస్థితి ఈ రోజుల్లో టైం తగ్గిపోతూ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో అసలు మనకు టైమే ఇవ్వరు. సోషల్ మీడియాని చూసి వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు కాల్ చేసి వాళ్ళే ఈ సిస్టాన్ని ఎంచుకునే పరిస్థితి వచ్చేస్తూ ఉన్నారనమాట. మీరు చూడండి, ఇన్సూరెన్స్ సెక్టార్ కావచ్చు, లేకపోతే ఎల్ఐసీలు కావచ్చు, ఏదైనా కానీ ఒకప్పుడు ఇల్లు తిరిగి సార్ ఎల్ఐసి కట్టండి, ఇన్సూరెన్స్ కట్టండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అలా తిరిగినా కూడా ఎవరు కట్టట్లేదు. వాళ్ళకు అవసరం అయితే వాళ్ళే ఫోన్ చేసి వాళ్ళే కనుక్కొని వస్తూ ఉన్నారనమాట. వాళ్ళే మన ఏరియాలో ఎల్ఐసి ఏజెంట్ ఎవరున్నారు, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరున్నారు అనేసి కనుక్కొని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సిస్టాన్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఆ విధంగా మనం చేస్తేనే మనం ముందుకెళ్తాం అనమాట. అది ఇక ఎందుకులేండి, ఇక చాలు, టైం కూడా చాలా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నా యొక్క ఆ మాటలు విన్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు చందు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. మీ ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ మీరు 2 ప్రొడక్ట్ల గురించి చాలా వివరంగా చెప్పారు. ఎందుకంటే మీరు అలోకగా మాట్లాడతారు కాబట్టి మీకు 1 అవర్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. మేము కూడా ఇట్లా చూస్తూనే వెళ్ళిపోయింది. అప్పుడే 1 అవర్ అయిపోయింది అన్నట్టు చెప్పారు సార్ మీరు. చాలా సూపర్ గా ఉంది. 2 డెమోస్ కూడా చాలా బాగా అర్థమైంది. అలో జ్యోతి ప్లస్ గురించి సూపర్ సార్. అది ఆల్రెడీ మా పాప కూడా 2.5 సైజ్ తగ్గిపోయింది. ఆల్రెడీ 3 మంత్స్ లోనే కంప్లీట్ చేస్తాను నేను కూడా. అదే ఐఎంసీ లో ఉండి నా పాపకి సైట్ రావడం ఏంటని ఫిక్స్ అయిపోయి నేను మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వేయడం చేశాను. 3 మంత్స్ లో క్లియర్ అయిపోయింది. అలాగే మీరు చెప్పిన ఈ 9 తప్పులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా చేయకుండా ఆపగలిగితే వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. ఆల్మోస్ట్ మీకు చేసి చూపించారు. అందుకనే మీ ఒక పెద్ద జాబ్, ఒక అంటే గవర్నమెంట్ జాబ్ ఈరోజు రావడమే కష్టము. అట్లాంటి జాబ్ను మీరు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లోకి వచ్చి మీరు నమ్మి మీరు జాబ్ ని తృణప్రాయంగా పక్కన వదిలేశారు. ఈ జాబ్ నాకు వద్దు, నేను జాబ్ చేసి ఇచ్చేవాడిలాగా ఉండాలి కానీ ఒకరి కింద జాబ్ చేసేవాడిలాగా ఉండకూడదని మీరు అనిపించింది. మీకు మీరు చేశారు. మీరు మా అందరికి ఇన్స్పిరేషన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే మై డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ గ్రాటిట్యూడ్ తెలిపాలని చెప్పక ముందే మీకు ఆల్మోస్ట్ ఆ చాట్ బాక్స్ అనేది నిండిపోతుంది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరు కూడా
సార్ ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం సార్. పర్లేదు సార్. రీసెంట్ గా ఒక అద్భుతమైన విషయం జరిగింది సార్. ఏంటంటే ఒక హాస్పిటల్లో 61 సంవత్సరం ల్యాబ్ టెక్నీషియన్ 61 సంవత్సరం వయసు ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ మనకి ఒక సంవత్సరం నుంచి ఫైల్స్ ఉన్నాయనేసి, ఆయన ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఉన్నాయట. ఆ అలోపతి వాడి వాడి చాలా బాగా వీక్ అయిపోయాడు. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇట్లాగా ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా సార్ అంటే, ఉందండి మన దాంట్లో ఫుడ్ సప్లిమెంట్ తో కూడిన ఆయుర్వేదం అండి అనేసి మనం ఇవ్వడం జరిగింది. 1 year నుంచి అవి వాడుతూ ఉన్నాడు. చాలా బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే ఆయన ల్యాబ్ లోనే పనిచేస్తాడు కాబట్టి ఆ వాటి యొక్క స్మెల్స్ అవన్నీ తీసుకోవటం వల్ల వేడి ఎక్కువగా చేసి పర్మనెంట్ క్యూర్ అయితే అవ్వలేదు, కానీ చాలా బాగా రిలాక్స్ అయిపోయాడు అందులో. కానీ ఒకసారి ఒక 6 నెలల క్రితం వచ్చి, సార్ ఇదేంటంటే అలో జ్యోతి ప్లస్ సార్, ఇది వాడితే మనకి కంటి ప్రాబ్లం తగ్గుతుంది. ఆయనకి స్పెడ్స్ ఉందన్నమాట. కంటి ప్రాబ్లం తగ్గుతుంది సార్ అంటే, అవునా సార్ నాకు ఒకటి ఇవ్వండి అన్నాడు. దాంతోపాటు ఈ స్పెల్లినా టాబ్లెట్ కూడా వాడండి సార్ అనేసి ఇవ్వడం జరిగిందన్నమాట. అలోవెరా ఆల్రెడీ వాడుతూ ఉన్నాడు కాబట్టి మనం స్పెల్లినా ఇచ్చేసాం. ఇస్తే మొన్న కరెక్ట్ గా ఒక వారం రోజుల క్రితం వచ్చేసి, సార్ నేను ఈ వయసులో స్పెడ్స్ తీసేశాను సార్, నేను స్పెడ్స్ మానేసి 2 నెలలు అయిపోతుంది సార్, స్పెడ్స్ లేకుండా నేను హ్యాపీగా చూడగలుగుతున్నాను, ఇప్పుడు స్పెడ్స్ పెట్టుకుంటేనే బోదరగా కనపడుతుంది సార్ నా కళ్ళు అనేసి చాలా బాగా ఎగ్జైట్ అయ్యి చెప్పాడు అనమాట. మరి చూడండి, 61 సంవత్సరం పర్సన్ చాలా పర్ఫెక్ట్ గా స్పెడ్స్ చేసి చాలా బాగుంది సార్. ఇన్ని సంవత్సరాల్లో నాకు ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడం నేను చాలా నమ్మలేకున్నాను సార్. ఇప్పుడు కూడా నమ్మలేకున్నాను. ఎప్పుడైనా మర్చిపోయి స్పెడ్స్ పెడితే నాకు కళ్ళు కనపడదు, ఏంది కళ్ళు కనపడట్లేదు అని అనిపిస్తుంది అనమాట. స్పెడ్స్ తీసేసి 2 months అవుతుంది సార్ అని చెప్పాడు సార్. అబ్బా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంతకు మించిన మనకి ఆరోగ్యము, ఆనందము, ఇంతకు మించిన లైఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ దొరుకుతాయి సార్. చూడండి, మనం ఎంబీబీఎస్ చదవలేదు, మాస్టర్ అసలే అవ్వలేదు, కానీ కేవలం ఐఎంసి ద్వారా అంతకు మించి మనం అయ్యామన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎక్స్పీరియన్స్ సూపర్ సార్. మీకు ఎంత మంది అభిమానులు ఉన్నారంటే ఈ సెషన్ ద్వారా, మీరు ఏదైతే ఈ రోజు మీటింగ్ చేశారో ఆ స్క్రీన్ షాట్ తీసేసి కూడా మీరు చాట్ బాక్స్ లో పెడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ సేవలు మా ఖచ్చితంగా ఈ యొక్క సెషన్ కి అవసరం. మీరు 40 days కి ఒకసారి రావడం కంటే ఒక 2-3 times వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. చాలా 100% సార్. థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ వ్యూవర్స్ అంతా కూడా ఎవరు కూడా స్కిప్ అవ్వకుండా ఆల్మోస్ట్ 1.5 hour కూడా వెయిట్ చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీ సేవలు మళ్ళీ మళ్ళీ మేము తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆల్మోస్ట్ 7:20 అవుతుంది కాబట్టి ఈ రోజు కూడా నేను టెస్ట్ ముందు సేమ్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ మరొక లీడర్ తో మనం రేపు కలవబోతున్నాం. ఎవ్రీ డే ఒక స్పెషల్ లీడర్ అయితే వస్తారండి, మీకు మంచి నాలెడ్జ్ ఇస్తారు. మీరు కాన్సెప్ట్ గా వినడమే, మీరు రావడం, మీతో పాటు 5గురిని తీసుకురావడం కనుక జరిగితే మీరు 100% వితిన్ 3 months లోనే మీరు చైర్మన్ అయిపోవచ్చు. ఎలా మాట్లాడాలో వాళ్ళు చెప్తారు, ఎలా డెమో చేయాలో చెప్తారు, ఏం చేయకూడదో చెప్తారు, ఏం చేయాలో చెప్తున్నారు. అంటే ప్రతిదీ మనం నేర్చుకోవడం, 100% కాన్సెప్ట్ గా కమిట్మెంట్ గా ఉండడం, కాన్సన్ట్రేషన్ చేయడం మాత్రం ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చిన సుందరరావు గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ రేపు ఒక గ్రేట్ లీడర్ తో మనం మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్.